హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 80. స్టోరీ చదివే ముందు అందరూ తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీకి లైక్ చేయండి. విక్రమ్ నిద్రకి ఆగలేక కూతుర్ని బతిమలాడుతూ ఉన్నాడు పడుకోమని. పాపం వాళ్ళ డ్యాడీ బాధ అర్థమయ్యింది అనుకుంటా. అందుకే అన్వి పాప ఇక సైలెంట్‌గా పడుకుంది. మమ్మీ డ్యాడీని డిస్టర్బ్ చేయకుండా. నా బంగారు తల్లి అని కూతుర్ని చూసి ముడుసుకొని ఇక అన్విపై చేయి వేసి జోకొడుతూ హాయిగా నిద్రపోయాడు విక్రమ్. అను కూడా నిద్రలోనే మెల్లిగా తండ్రి కూతుర్ల వైపుకు తిరిగేసరికి ఇద్దరు హాయిగా బజ్జొని కనిపిస్తారు. వాళ్ళని చూసి చిన్నగా నవ్వుకొని అను కూడా పాప మీద చేయి వేసి జోకొడుతూ ముగ్గురు నిద్రపోయారు. ఆ దృశ్యం చూడడానికి చాలా కనువిందుగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో. వాళ్ళ కూతుర్ని జాగ్రత్తగా ఇద్దరు వాళ్ళల్లో పొదుముకొని హాయిగా పడుకున్న దృశ్యం. ఎన్నో బాధలలో నుండి బయటపడి ఇప్పుడు విక్రమ్, అను చాలా సంతోషంగా వాళ్ళ లైఫ్‌ని స్టార్ట్ చేశారు. తమ ప్రేమకి గుర్తుగా పుట్టిన కూతుర్ని అయితే ఇక ఇంట్లో వాళ్ళంతా తమ ప్రాణంగా చూసుకుంటూ ఉన్నారు. అన్వి పాప రాకతో ఆ ఇంట్లో ఆనందాలు, సంతోషాలు వెల్లివిరిశాయి. అన్వితో అసలు ఎవరికీ టైంనే తెలియడం లేదు. పాపతో ఆడుతూ అలా నెల రోజులు గడిచిపోగా ఓ మంచి రోజు చూసి జై, మోక్షకి పెళ్లి ముహూర్తాల కోసం పంతులు గారిని ఇంటికి పిలిపించారు మంజుల మహేశ్వరి గారు. మోక్ష ఎంత సంతోషంగా ఉందో ఆమె మొహంలోనే తెలుస్తూ ఉంటే అను మోక్షని ఆట పట్టిస్తూ ఉంటుంది. వదిన, కాసేపు ఆగు, అక్కడ మా పెళ్లి డేట్ పెడుతున్నారు అని ఇక పంతులు గారు మాట్లాడుతూ ఉంటే అందరూ శ్రద్ధగా వింటూ ఉంటారు. పంతులు గారు జై, మోక్ష జాతకాలు చూసి ఏవో లెక్కలు వేసి వాళ్ళకి ఇంకో 20 రోజుల్లో చక్కటి పెళ్లి ముహూర్తం ఉంది అని చెప్పడంతో అదే ఖాయం చేసుకుంటారు అందరూ. ఇక పంతులు గారు సంభావన తీసుకొని వెళ్ళిపోయాక అను స్వీట్స్ తీసుకురావడంతో అందరూ నోరు తీపి చేసుకుంటారు. సంతోషంగా మోక్ష, జై పెళ్లి ఫిక్స్ అయినందుకు. వీళ్ళ పెళ్లినే మనం పెద్దగా చేయలేకపోయాం. వీళ్ళ పెళ్ళైనా కాస్త గ్రాండ్‌గా చేయాలి అని కళ్యాణ్ మహేంద్ర గారు, మంజులా మహేశ్వరి గారు మాట్లాడుతూ ఉంటారు. మోక్ష మొహం వెలిగిపోతూ ఉంటే జై మొహం చాలా హ్యాపీగా ఉంటుంది. విక్రమ్ చెల్లిని, జైని హగ్ చేసుకొని కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు సంతోషంగా. థ్యాంక్ యూ రా బావ అని జై అంటే, థ్యాంక్ యూ అన్నయ్య అని మోక్ష, విక్రమ్‌ని హగ్ చేసుకుంటారు చెరోవైపు. అను కూడా ఇద్దరిని విష్ చేశాక, ఇక ఇక్కడ నేను కూడా ఉన్నాను నన్ను పట్టించుకోండ్రా అని ఉయ్యాలలో ఉన్న అన్వి రాగం ఎత్తుకుంటుంది. నిన్ను కూడా ఎత్తుకుంటాను తల్లి, నిన్నెలా మర్చిపోతాను చెప్పు అని జై వెళ్ళి మేనకోడల్ని ఎత్తుకుంటాడు. ఇక అన్వి పాపకి 5 మంత్స్ పడడంతో అందరిని గుర్తుపడుతూ అక్కడ తన వాళ్ళందరినీ చూస్తూ నవ్వుతుంది తన బోసి నోటితో. అరెరే, నువ్వు కూడా హ్యాపీగా ఉన్నావా తల్లి? మామ, అత్త పెళ్ళికి నీకేం కావాలి చెప్పు అని మంజులా గారు కూడా మనవరాలితో ముచ్చట్లు పెడుతూ ఉంటే అందరినీ చూస్తూ ఇంకా ఎక్కువగా నవ్వుతూ ఉంటుంది అన్వి పాప. పాపని చూసి అందరూ కూడా తన చుట్టూ వెళ్ళి అన్విని చూస్తూ చాలా సంతోషపడతారు. ఇదిగో జై కన్నా, ఇప్పుడే చెప్తున్నా, ఈ రాక్షసిని ఏరి కోరి మరీ పెళ్లి చేసుకుంటున్నావు. ఆ తర్వాత ఈ రాక్షసి వేషాలన్నీ నువ్వు భరించాల్సిందే మరి అన్నారు. అబ్బా మమ్మీ, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా అని అరిచింది మోక్ష. నిజాలు చెప్తున్నానే, రేపు పెళ్ళయ్యాక మీ కూతురు గురించి నాకేం చెప్పలేదు అత్తయ్య మీరు అని అడిగితే ఎలా చెప్పు? అందుకే నీ గురించి నిజాలన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఒక పని అయిపోతుంది అన్నారు మంజుల గారు. మా ఆయనేం అలా అనడులే. ఆహ్, నన్ను చాలా బాగా చూసుకుంటాడు కదా జై అని జై దగ్గరికి వెళ్ళి అతడిని చూస్తూ అడుగుతుంది మోక్ష. ఎందుకంటానే అనను. ఆ తర్వాత నువ్వు చేసే రాద్ధాంతం ఒప్పుకోవడం నా వల్ల కాదమ్మా. అందుకే నా సపోర్ట్ నీకే అన్నాడు జై. జై మాటకి ఇప్పుడు నన్ను పొగిడావా, తిట్టావా అని అమాయకంగా అడిగింది మోక్ష జై వైపే చూస్తూ. నిన్నెందుకు తిడతాను బంగారం, పొగిడాను అని జై అనేసరికి అలా అయితే ఓకే అని హ్యాపీ అయ్యింది మోక్ష. మోక్ష మాటకి ఇక అందరూ హ్యాపీ అయ్యి పెళ్ళికి ఇంకా చాలా రోజులు టైం లేదు, మీరందరూ షాపింగ్ మొదలు పెడితే బాగుంటుంది అన్నారు మంజుల గారు. అవును, నేనదే చెప్దామనుకుంటున్నాను వదిన. ఈ పిల్లలది అంత త్వరగా అవ్వదు. అందుకే ముందు వీళ్ళది అయిపోతే బావుంటుంది. రేపు మీరు ఆఫీస్‌కి లీవ్స్ పెట్టేస్తే షాపింగ్‌కి వెళ్దాం. షాపింగ్‌కే 2, 3 డేస్ పడుతుంది అని చెప్పారు
మంజుల గారు జైని, విక్రమ్‌ని ఉద్దేశించి, "మాకు 3 డేస్ ఎందుకు మమ్మీ? మాది రేపు కంప్లీట్ చేసుకుంటాము. మీరందరూ ఎన్ని రోజులు చేసినా మాకు ఓకే. మళ్ళీ వర్క్ పెళ్లి వరకు పెండింగ్ పడిపోతుంది. కాబట్టి అందుకే రేపు మాది కంప్లీట్ చేసుకుంటామని" చెప్పాడు విక్రమ్. అలాగే అయితే రేపు కాస్త ఉదయాన్నే షాపింగ్‌కి బయలుదేరదాం. ఏవండీ! మీరు కాస్త మాల్‌కి కాల్ చేసి చెప్పండి. రేపు మనం వస్తున్నాం అని. ఏమైనా కొత్త వెరైటీస్ ఉంటే తెప్పించమని చెప్పండి అని మంజుల గారు మహేంద్ర గారికి చెప్పడంతో ఆయన అలాగే మంజు అని భార్య చెప్పిన పని చేసేశారు. ఇక మహేశ్వరి, కళ్యాణ్, జై ఆ రోజు రాత్రికి బయలుదేరదాం అన్నారు ఇంటికి. రేపు ఉదయాన్నే షాపింగ్‌కి వెళ్తాం కదా వదినా! ఇవాళ ఇక్కడే ఉండొచ్చు కదా మీరు అన్నారు మంజుల గారు. లేదులే వదినా! రేపు ఉదయాన్నే అందరం షాప్‌లో కలుసుకుందాం అని ఇక మహేశ్వరి, కళ్యాణ్ గారు జై వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక మంజుల, మహేంద్ర గారు, అను, విక్రమ్, మోక్ష కూడా డిన్నర్ చేసేసి ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. డిన్నర్ చేసిన తర్వాత వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళాక కూడా పాప పడుకోకుండా ఆడుతూ ఉంటే, "అన్వి బంగారం పడుకో తల్లి. డాడీకి మమ్మీతో చాలా పనుందిరా" అని విక్రమ్ కూతురి వెంట పడుతూ ఉంటే, అన్వి పాప మాత్రం ఇంకా కేరింతలు కొడుతూ ఆడుతూ ఉంటుంది వాళ్ళ డాడీ మాటలకి. అను ఏమో పాప డ్రెస్సెస్ అన్నీ కబోర్డ్‌లో సర్దుతూ వాళ్ళ మాటలు వింటూ నవ్వుతూ ఉంటుంది. "ఒసేయ్ దొంగ మొహందానా! నా మాటలకు అలా నవ్వకపోతే పాపని పడుకోబెట్టొచ్చు కదా" అన్నాడు విక్రమ్ ఉక్రోషంగా. "అరె! మీ కూతురు పడుకోబోతే కూడా నాదే తప్పా?" అని డోర్ క్లోజ్ చేసి వచ్చి పాపని ఎత్తుకొని పాలు పడుతూ ఉంటుంది అను. అలా అయినా పాప పడుకుంటుందేమో అని. కానీ మమ్మీ, డ్యాడీ ఇంత త్వరగా ఎందుకు పడుకోబెడుతున్నారు అని కళ్ళు అప్పగించుకొని మరీ చూస్తూ ఉంటుంది అన్వి పాప పడుకోకుండా. ఇదిగో చూసారు కదా మీ కూతుర్ని, పాలు పడుతున్నా కూడా పడుకోవట్లేదు అని పాపని విక్రమ్ చేతికే ఇవ్వడంతో, "నా బంగారు తల్లి కదా! పడుకో అమ్మా" అని విక్రమ్ అన్విని భుజం మీద వేసుకొని లైట్ ఆఫ్ చేసి ఆ రూమ్‌లోనే అరగంట పాటు అటూ ఇటూ తిరిగాక అప్పుడు పడుకుంటుంది బుజ్జిది. హమ్మయ్య! అనుకొని అప్పుడు వాళ్ళ బెడ్ పక్కన ఉన్న ఉయ్యాలలో అన్విని చక్కగా పడుకోబెట్టి, "చూసావా నా బంగారు తల్లి ఎలా పడుకుందో? కనీసం పాపని పడుకోబెట్టడం కూడా రాదే నీకు. అరె! నేను ఆఫీస్ నుండి రావడంతోనే నా బేబీతో కాసేపు ఆడుకున్నాక తనని పడుకోబెడితే నాకు ఎంత టైం సేవ్ అయ్యేదో తెలుసా?" అని అనూకి గిలిగింతలు పెడుతూ ఆమెని హత్తుకున్నాడు విక్రమ్. పాపని పడుకోబెడితే నా బంగారు తల్లిని అప్పుడే పడుకోబెట్టేశారని మీరే లేపుతారు. పడుకోబెట్టకపోతే ఏమో ఇప్పుడిలా అంటున్నారు కదా! తండ్రి కూతుర్లకు బాగా నాటకాలెక్కువయ్యాయి. నన్ను ఇద్దరు కలిసి ఆడిస్తున్నారు కదా! అంది అను. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.